పారిశ్రామికవేత్త కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసు మరో మలుపు తిరుగుతుంది. తన భర్త హత్య కేసులో అనేక అనుమానాలు ఉన్నాయని, కేసును తెలంగాణ పోలీసులకు బదిలీ చేయాలంటూ జయరాం భార్య పద్మశ్రీ తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంట్లో విలువైన వస్తువులు పోయినట్లు సిక్రా చౌదరి మరో వ్యక్తికి ఇంటికి వచ్చి వస్తువులు పట్టుకుని వెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొంది. పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసును సమగ్రంగా విచారించాలని కోరుతూ ఆయన భార్య పద్మశ్రీ డిమాండ్ చేసింది. ఈ కేసులో అనేక అనుమానాలున్నాయని, తేలాల్సిన అంశాలు చాలా ఉన్నాయని, మరింత లోతుగా హత్య కేసును విచారించాలని ఆమె కోరారు. మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తన బంధువులు న్యాయవాదితో కలిసి వచ్చి ఫిర్యాదు చేసిన పద్మశ్రీ జయరాం హత్య కేసులో ఉన్న అనుమానాలను తీర్చాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని అన్నారు. హత్య హైదరాబాద్లో జరిగితే కేసు ఆంధ్రాకి ఎందుకు వెళ్లిందని ప్రశ్నించారు. హత్యలో శ్రీఖా పాత్ర ఉందా లేదా అనేది పోలీసులే తేల్చాలన్నారు. శ్రీఖా చౌదరి ఆంధ్ర పోలీసులను ప్రభావితం చేసిందనే అనుమానాలు ఉన్నాయని, దోషులను శిక్షించి తన కుటుంబానికి న్యాయం చేయాలని పద్మశ్రీ కోరారు. I need a justice. Why my husband was murdered? I'm here since Sunday and I'm hearing lot of variations of the stories of this murder case. Every second it is twisting into a different direction. I wanted this case transferred here and then get the justice done. She entered into my house. She invaded my privacy. She has no right. That house is not belong to her. And when this happened, instead of going to the uncle, she came to my house. She is interested on the properties, whatever is after the money, not to the feelings. జూబ్లీహిల్స్లోని తమ నివాసంలో విలువైన వస్తువులు పోయాయని చిగురుపాటి జయరాం భార్య పద్మశ్రీ ఫిర్యాదు చేసిందని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సీఐ హరిశ్చంద్రారెడ్డి తెలిపారు. జయరాం చేతి గడియారంతో పాటు పలు విలువైన డాక్యుమెంట్లు కనిపించడం లేదని, శ్రీఖా చౌదరిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నామని జయరాం భార్య పద్మశ్రీ ఫిర్యాదులో పేర్కొన్నట్లు సీఐ హరిశ్చంద్రారెడ్డి తెలిపారు. శ్రీఖా చౌదరి ఇంకో వ్యక్తి వచ్చారని చెప్పింది. ఈ మర్డర్ మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేయాలని ఏమన్నా అడిగిందా? ఆ కంప్లైంట్ లో చెప్పలేదా? వాల్యుబుల్స్ పోయినందుకు ఒక కంప్లైంట్ ఇచ్చింది. హత్య కేసును తెలంగాణ పోలీసులకు బదిలీ చేయడంతో పాటు తమకు రక్షణ కల్పించాలని జయరాం భార్య పోలీసులను ఆశ్రయించడంతో కేసు మరిన్ని మలుపులు తిరుగుతోంది.